గుజరాత్ గెలుస్తుందని కొందరు, పక్క బెంగళూరు అని ఇంకొందరు, పంజాబే పవర్ చూపిస్తుందని కొందరు, బొంబాయిదే గెలుపని ఇంకొందరు. హే అవన్నీ కాదు, పక్క ఢిల్లీనే దంచి కొడితే చూడని ఒకలు, కలకత్తాకు సుత ఛాన్సులు ఉన్నాయని ఒకలు. మీరు కొట్లాడుకోర్రి, మేమైతే నిమ్మలంగానే ఉంటామని అటు చెన్నై ఇటు హైదరాబాద్. పాకిస్తాన్కు మనకు యుద్ధం అవుతుంటే రాష్ట్రాలు కొట్లాడుకుండేందని పరిశాన్ కాకుర్రి. ఇవి కొట్లాడేది గ్రౌండ్లా. హౌ ఐపీఎల్ క్రికెట్ ముచ్చటే. అయితే ఆట లేదేం లేదు, ఇంటికి వన్రి అని మైదానం అంతా తిరుక్కుంటా ఇషారా చేయంగానే సీట్లకే లేచిపోతూనే ఉన్నారు అందరికందరూ. ఆట చూడని అని పాకిస్తాన్ డౌన్ డౌన్ అనుకుంటా ఇంటి బాట పట్టిండ్రు ఐపీఎల్ అభిమానులు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలల రాత్రి క్రికెట్ పోటీలు నడుస్తాంటే ఇదే టైంలో పాకిస్తానోడు అటాక్ చేయబోయిండు మన దేశం మీద. ఏమటే బార్డర్ రాష్ట్రాలలో కరెంటు బంద్ చేసి పబ్లిక్ ఇండ్లకెళ్ళి రావద్దని ఆర్మీ ఆవాజ్ ఇచ్చింది. గీ ముచ్చట తెలవంగానే ఈడ సుత ఆటను నడిమిట్లనే ఆపేసి చూస్తానికి వచ్చిన వాళ్ళను ఇండ్లకు పంపించిర్రన్నట్టు. ఇగియాల అన్ని తీర్ల ఆలోచన చేసి ఐపీఎల్ పోటీలు 6 రోజులు బంద్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. వేల మంది ఒక్క కాడికే వస్తారాయే. మళ్ళా ఏరే దేశాల క్రికెటర్లు చాలా మంది మనకన్నే ఉండిరు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం కాకుండా చూసుకోవాల్సిన జిమ్మెదారి మనదే కదా. ఆరం తర్వాత పరిస్థితి చూసి ఆడాలనా లేకుంటే మొత్తానికి మొత్తం బంద్ పెట్టాలనా అనేది గప్పుడు నిర్ణయం చేస్తారట. ఆవు మరి ఓ దిక్కు బార్డర్ల జవాన్లు దేశం కోసం కొట్లాడుతుంటే మనం స్టేడియంలో కూర్చొని ఎంజాయ్ చేసుడు సుత కరెక్ట్ కాదుల్లా.